నమస్కారం. బీఆర్కే ఛానల్కి స్వాగతం. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అంటే మనకు ఆషాఢ మాసం అమ్మ. అవును గురుగారు. ఈ ఆషాఢ మాసంలో మనకు బోనాల జాతర అని ఇక్కడ చేస్తారు. గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి, అట్లనే జగన్నాథ రథయాత్ర, ఇలా రకరకాల పండుగల సమూహమే ఆషాఢ మాసం. చాలా మహత్తరమైనటువంటిది ఆషాఢ మాసం. ఎందుకంటే ఒక్కొక్క పండుగ ఒక విశేషమైనది. ఎందుకంటే మీకు చూసినట్టయితే వారాహి నవరాత్రులు కూడా ఇలా అన్నీ కలుపుకున్న మాసమే ఈ జూలై మాసము. కాబట్టి ఈ జూలై మాసంలో దేవీ దేవతారాధన దీక్షాక్రమం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలో నుంచే. కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా నియమనిష్టలతో ధ్యాన ఆ యొక్క ఏదైతే దేవతలని ఆరాధనా క్రమంలో వాడుకుంటారో, అంటే ఇక్కడి నుంచి ఇంకా ఒక దేవతను ఆరాధన మొదలు పెట్టుకుంటే మళ్ళీ మన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అదే దేవత ఆరాధనిస్తూ అట్లానే ధ్యానిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే, ఒక స్తోత్రం కనుక ప్రారంభం చేస్తే అలా 6 మాసాల పాటు అదే స్తోత్రాన్ని తదేకంగా 3 వేళలా కానీ 2 వేళలా కానీ జపం చేస్తే కనుక ధ్యానం చేసినా జపం చేసినా సంపూర్ణ ఫలితం ఉంటుందని చెప్పబడింది. ఈ యొక్క ఆషాఢ మాసంలో రాబోయేటువంటి ఆషాఢ మాసంలో మనకు అత్యంత విలువైన మాసంగా చెప్పబడింది. కాబట్టి సంకష్టార చతుర్థి కానీ రాబోయే గురుపుష్య అమావాస్య కానీ అవి విశేషంగా చెప్పని రోజులు ఉన్నాయి. కాబట్టి అన్ని రోజులు కూడా ద్వాదశ రాశులు అందరికీ కూడా యోగాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కర్కాటక రాశికి పురోష నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, జన్మస్థలంలో బుధుడు, ద్వితీయంలో కుజకేతువులు, అష్టమంలో రాహు, అలానే 9లో శని, వీరికి ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో రవి గురులు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రవి సూర్యుడి నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే 12లో ఉండడం వల్ల వీళ్ళకి అకాల భోజనం అనేది ఉంటుంది. ఉష్ణ శరీరం, ఎక్కువగా ఉష్ణం పెరిగిపోతుంది బాడీలో, తద్వారా అరగిపోవటం కానీ లేకపోతేనా అనారోగ్యం ఉండేటువంటి వారు ఎక్కువగా అవకాశం ఉంది. తర్వాత 12లో గురువు ఉండడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. జన్మస్థలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఇక వీళ్ళకి ఎట్లా ఉంటుంది నాలుక అంటే, వీళ్ళు ఏదైనా కూడా వ్యాపార లాభాలు ఆర్జించే విషయంగా చూస్తే కనుక మాకేంటి లాభం అనేటువంటి స్థితికి వస్తారు. ముఖ్యంగా ఆలోచన కూడా ఆచితూచి మాట్లాడే అవకాశం ఉంటుంది బుధుడు జన్మంలో ఉండడం వల్ల. తర్వాత కుజకేతువులు ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబంలో వైరవర్గం ఉండొచ్చు, కుటుంబంలో ఎవరికైనా శస్త్రచికిత్స జరగచ్చు. అట్లానే కుటుంబంలో కొన్ని వ్యవహారాలు ఏవైతే ఉంటాయో కొద్దిగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కుటుంబంలో ఉండేవారే వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలానే అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, ఆరోగ్యం చూసుకోవడం మంచిది. 9లో శని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని కూడా వీరికి అవయోగంగా సూచిస్తున్నాడు. కానీ స్థిరాస్తి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చు ఎక్కువ పెడతారు, స్థిరాస్తి లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది. 12లో గురువు ఉన్నారు, నూతనమైనటువంటి ఏదైనా కార్యక్రమాలు మొదలు పెడితే కనుక అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ అట్లా శుభకార్యానికి ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు కూడా 11లో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా మంచి ఏదైనా గౌరవాన్ని ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూర్చోమని అనేక రకాలైన గౌరవాల మర్యాదలతో ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంచుమించు చెప్పాలంటే ఒక 60% బాగుందని చెప్పొచ్చు, 40% బాగాలేదు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వీళ్ళని వెంటాడుతుంటాయి. అవి చూసుకుంటే సరిపోతుంది ఈ కర్కాటక రాశి వారికి. విద్యార్థులకి ఎలా ఉండబోతుంది గురువుగారు? విద్యార్థులకి కొంత విద్య సంబంధం అయితే కనుక ఆచితూచి ప్రతి చదువుకున్న విషయాన్ని కూడా మళ్ళీ చదువుకోవటం మంచిది. ఎందుకంటే కరెక్ట్ పరీక్షా సమయానికి మైండ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంతంగా రాద్దాము, మాకేంది అన్నీ నేర్చుకుని మా సొంతంగా రాస్తాం అనుకుంటారు. బైహార్ట్ చేసినవి కూడా ఆ సమయంలో మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకని విద్యార్థులు 1-2 సార్లు చదువుకోవటం మంచిది. వచ్చిన చదువు రావటం లేదా మీరు ఆ చదువు మీ మనసులో ఉంది, మీ ధ్యానంలో ఉంది అని తెలుసుకోవడానికి మీకు మీరే ఒక పరీక్షాధినేతగా పెట్టుకొని చేసుకోవటం కూడా మంచిది. రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది గురువు? రాజకీయ నాయకులు లగ్నంలో జన్మస్థానంలో బుధుడు ఉండడం వల్ల
కొంతవరకు వీళ్ళకి ఏదైనా ఒక ఆశ అనేది చూరింపే అవకాశం ఉంటుంది. బుధుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి, అంటే ఈ పదవి రాకపోయినా పర్వాలేదు, మమ్మల్ని గుర్తించారు ఒక ఇది మాత్రం ఉంటుంది. వీళ్ళని ఏదైనా ఒక ధోరణి తీసుకొని దాన్ని పట్టుకొని ఆ విషయం గురించి మాట్లాడటం వల్ల వీళ్ళకు గుర్తింపు అనేది వస్తుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగులకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపారస్తులకి అంతగా లాభించే అవకాశం లేదు. ఎంతో ఒక శ్రమ చేస్తే తప్ప లాభాలని ఆర్జించలేరు. ఉద్యోగులు కూడా అక్కడ సగటు ఉద్యోగులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని వీరికి 9లో ఉన్నాడు. మీరు ఎంత పని చేసినా కూడా అవతల మనిషి దాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి విద్యార్థులు కొంత ఈ యొక్క ఉద్యోగస్తులకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. అపార్థాలకు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం ఎంతో శ్రమ చేస్తారు, చివరికి మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి కావాల్సిన వధూవరులకి పెళ్లి అయ్యే అవకాశం ఉందా గురువుగారు ఈ కర్కాటక రాశి వారికి? ముఖ్యంగా పెళ్లి కావాల్సిన సమయం అంటే నూతనమైనటువంటి గురువు 12లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు మొదలు పెట్టుకోవచ్చు, సంబంధాలు చూడటం అది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే 12లో గురువున శుభకార్యాచరణ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది గురువుగారు? సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం, గణపతి క్షేత్ర దర్శనం చేసుకోవటం, అట్లానే ఏదైనా శక్తి దేవాలయంకి వెళ్ళి శక్తి అమ్మవారికి అక్కడ కుంకుమార్చన విశేష అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి. మొత్తం మీదమ్మా నవగ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహాలు మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాం. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అయ్యా నేను ప్రతి గుడికి వెళ్ళలేను, లేదైనా ప్రత్యేకమైన ఆరాధనలు చేయలేను అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, తన గురువుగా ఎవరినైతే భావన చేస్తారో ఆ గురువుని ధ్యానం చేయండి. ద్వాదశ రాశులు అందరూ కూడా అట్లాగే శివాయ గురవే నమః, శివుడే గురువు అందరికీ. శివుణ్ణి ధ్యానిస్తుండండి, శివునికి తదేకంగా అభిషేకం చేసుకోండి, తద్వారా యోగాన్ని పొందండి. అట్లాగే ఎవరైనా కూడా నవగ్రహ గ్రహపీడార స్తోత్రం కానీ వినండి. మీరు చదవడానికి కష్టంగా ఉన్నట్లయితే వినటం చేయండి. నేను చెప్పే స్తోత్రాలు ఏవైతే వినటం ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఆ వినటం శ్రవణం కూడా ఒక భక్తి మార్గమే కాబట్టి తద్వారా మీ యొక్క గ్రహస్థితి నుంచి దోషాలు ఉన్నాయి కూడా నివారింపబడతాయి. తద్వారా మీ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మళ్ళీ మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం.